శ్రీకాకుళం జిల్లాలో ఫైనాన్స్ సంస్థ వేధింపులు ఓ కుటుంబాన్ని రోడ్డును పడేశాయి. టెక్కలికి చెందిన ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుండి నందిగాం మండలం నౌగం గ్రామానికి చెందిన మట్టకుమారి 4 లక్షల రూపాయలు లోనుగా 2 సంవత్సరాల క్రితం తీసుకున్నారు. అప్పటి నుండి ప్రతి నెల వాయిదాలు చెల్లిస్తూ వస్తున్నారు. ఆరోగ్యం బాగోలేక గత 3 నెలల నుండి వాయిదాలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది తమ ఇంటి వద్దకు వచ్చి వేధిస్తున్నారంటూ వాపోయింది. అయితే ఫైనాన్స్ సిబ్బంది మరో అడుగు ముందుకు వేసి వృద్ధులను బలవంతంగా రోడ్డుపైకి నెట్టేసి తమ ఇంటికి తాళం వేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక కుమారి కుటుంబ సభ్యులు ఫైనాన్స్ సంస్థ ఆగడాలపై నందిగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెలలు కట్టినాడు 3 నెలలకి. 1 నెల కట్టి మా అమ్మ నాయనకి తాళం తీయండి, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా ఉన్నారు అనుకొని చెప్పిన ఆయన తాళం తీయలేదు. మళ్ళీ ఒకసారి వచ్చినాడు, అయ్యా బియ్యం లేవు వండుకోవడానికి, మాకు చేరనివ్వడం లేదు, ఇలాంటి అన్నీ లేదు, తాళం తీయనని ఇంకోళ్ళు బియ్యం తీసుకుంటానంటే నేను తాళం తీయను అనుకోని అన్నాడు. గణపతి అన్నీ తాళం తీయను అనుకోని అనిసిన తర్వాత ఇంకోని ఆయన అన్నాడు, మీరు మట్టమారి ఇంట్లోకి ఉన్నా సరే నేను తాళం ఇస్తాను, మీరు బయటకు రండి అని అన్నాడు. సాయంత్రం 6-7 గంటలకు వచ్చి, మీకు ఆ ఇంటి మీద అధికారం కానీ ఈ ఇంటి మీద మీకేం అధికారం ఉంటుంది, ఆ ఇంటిలో లోన్ ఇస్తున్నారు, ఆ ఇంటికి తాళం వేసి అంటారు, నీ గొడ్డు సాలకు కూడా తాళం వేస్తారయ్యా, తాళం వేసిన పని గొడ్డు సాలలో కూడా మాకు ఉంచరా అనుకుని మేమని అనేసిన తర్వాత ఆ రోజు వెళ్ళిపోండి. ఇక రోజు ఇడిచి రోజు ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఇక ఈలోట రచ్చ చేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి ఫోన్ చేస్తే ఉంది, మా పెద్ద పిల్లడికి ఫోన్ చేస్తే ఆ కడుపు పిల్లకి అయ్యా 7 నెలలు నిండిన పిల్లకి, ఆ పిల్లకి రాత్రి 12 గంటల కూడా ఫోన్ చేస్తే ఆ పిల్లకి బీపీ తెరిపి పుణ్య హాస్పిటల్ వేసాను. నన్ను ఉన్నది అక్కడే ఉన్నాం. ఆ 4 రోజులు అక్కడ ఉండి తీసుకొని వచ్చినాం పుండి నుంచి. ఆ పిల్లకి రోజుగా ఫోన్ చేసి మీ అమ్మ నాయన తీసుకెళ్ళిపోతాం, ఆఫీస్ కాడ పెట్టేస్తామని వీళ్ళందరికీ ఫోన్ చుట్టాలు బంధువులు కల్లా ఫోన్ చేసాడు. ఇక్కడ మాకు చేసాడు, నేను లైన్ కలిపి మాట్లాడేదాన్ని. అక్కడ ఆల్సేసి ఇక్కడ కడుపు పిల్లకి మట్టుకు అసలు పడుకొని ఇచ్చారు కాదు. ఆ పిల్లకి చాలా టెన్షన్ పెట్టారు. ఈ గొడ్లు సాల కింద తాళం వేసేస్తామని అంతలోకి ఈయనకి ఇలాగే గుండెపోటు కింద వచ్చేసింది. ఆ తెల్లారితో తీసుకుని వెళ్ళిపోను, టెక్కలే తీసుకెళ్ళిపోను గవర్నమెంట్ హాస్పిటల్కి. వాళ్ళు ఏంటంటారంటే ఎక్కడ మందులు ఆడుతుంటారో అక్కడికే తీసుకెళ్ళిపోయాము, గవర్నమెంట్ హాస్పిటల్ ఈయన ట్రీట్మెంట్ జరగదని అంటారు. ఆ తర్వాత మా చిన్న అబ్బాయికి తీసుకొని వచ్చాం. ఈయన 2 నెలల్లో టెక్కలల్లో తిరుక్కొని ఉన్నాం. అయినా కూడా మరి ఇప్పుడు మీకు ఇప్పుడు జరిగిన అన్యాయానికి ఎలాంటి న్యాయం కావాలి, ఏం చేయాలి? మీరు పోలీస్ కంప్లైంట్ ఏమైనా పెట్టారా? పోలీస్ కంప్లైంట్ పెట్టాను అయ్యా, పోలీస్ కంప్లైంట్ పెట్టి ఈ నాయనకి ఎలాగ తీసుకెళ్ళి నన్ను పోలీస్ కంప్లైంట్ పెట్టాను. మరి అటు నుంచి ఇంకేటి సమాధానం వస్తుందా? అన్యాయం ఎక్కడ జరగకూడదు. తీసేస్తే సింపుల్గా చెప్పి బ్రో. నా పేరు దశరథ, మా అమ్మ నాన్న మట్ట సౌరయ్య, మట్ట కుమారి సార్ మా అమ్మ నాన్నలు. మేము గత 2 ఏళ్ళ కిందట మా పరిస్థితులు బాగలేక మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈలోపు ఫస్ట్ మీకు మంచి లోన్ ఇస్తాం, ఎలా ఉంటుంది సార్, ఇదే మన మీద మన ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే ఈ ఫైనాన్స్ కంపెనీ నుంచి చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు, అక్షర అభ్యాసం కూడా లేని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా ఇస్తామని చెప్పి ఇలా ఇచ్చి వాళ్ళని టార్గెట్ చేసి చాలా అంటే చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళ నుంచి అందులో కొద్దిగా చూడాలి సార్. ఏ కంపెనీ చెప్పు? 5 స్టార్ సార్, 5 స్టార్ బిజినెస్. చాలా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఒక పేమెంట్ చేశాను సార్. పేమెంట్ చేస్తే నేను ఇంటికి పంపిస్తానంటే వెంటనే పేమెంట్ చేశాను. ఇల్లు తాళం తీయండి సార్, నేను డబ్బులు వేసానని చెప్తే తీస్తామన్నారు కానీ మరి తీయలేదు సార్, ఇంకా తీయలేదు సార్. తాళం తీయలేదు. మా అమ్మ నాన్న ఇలానే రోడ్ల మీద తిరుగుతున్నారు నాకు సార్. తాళం తీసారని అనుకున్నాం. అమ్మ నాన్న ఫోన్ చేస్తే ఇలాగే ఉన్నాం, మాకు తాళాలు తీయలేదు, తీస్తామని చెప్పి ఇంకా తీయలేదని చెప్తే ఫోన్ చేసి ఎందుకు సార్ తాళాలు తీయలేదు, తీస్తానని చెప్పారు కదా, డబ్బులు వేసాం కదా, ఎందుకు తీయలేదు అంటే ఆ పేమెంట్ చేయలేదు. పేమెంట్ కూడా అప్డేట్ చేయలేదు. దానికి తోడు మాకు కడుతున్నా బిల్లు మనం కడుతాం కదా, రిసిప్ట్లు కూడా మనకి ఇవ్వట్లేదు సార్.
మేము ఎంత కడుతున్నామో ఇంకెంత కట్టాలో కూడా మాకు చెప్పట్లేదు, అది కూడా చెప్పట్లేదు. నువ్వంటే ఊర్లో వచ్చి 10 మంది చూసేలా ఊర్లో వచ్చి అరవడం, అంటే పల్లెటూరు కదా, మా కట్టుబాట్లు మర్యాదలు కట్టుబాట్లతో ఉంటారు, ఇలా ఊర్లో అరిస్తే పరువు మర్యాద పోతుంది అనేసి అప్పు చెప్పు చేసి ఎవరి కాళ్ళ మీద పడి డబ్బులు తెచ్చి కడతారని ఇలా టార్గెట్ చేసుకొని పల్లెటూరులో మాత్రం ఇలా చేస్తున్నారు సార్. మాలా ఇంకా మేమే కాదు సార్, మాలా కూడా చాలామంది ఉన్నారు సార్, ఇక్కడే ఉన్నారు సార్, మాలా కూడా వాళ్ళు కూడా ఎవరు లేరు సార్, ఇంటికి తాళం అందరూ వెళ్ళిపోయారు. మాకు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అయ్యానంటే మాకు ఫోన్ చేసి కనిపిస్తే మీ పని ఉంటుంది, మీ అమ్మ నాన్నలు కూడా మేము వదలము, ఎక్కడున్న వదలము, మేము తీసుకెళ్ళిపోతామని బెదిరించడం జరిగింది సార్. అది నేను రికార్డ్ చేసి ఉంచుకున్నాను సార్, అది నేను రికార్డ్ చేసి ఉంచుకున్నాను. ఇలా బెదిరించడం వల్ల ఇలా కన్సల్ట్ అయ్యాను సార్.